సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా తెలుగు ప్రజల ఆత్మగౌరవ యాత్ర చేపట్టిన మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధాంతరంగా ఎందుకు తన ఆత్మగౌరవ యాత్రను ఇక్కడ ముగించుకుని ఢిల్లీలో దీక్షకు పూనుకున్నారు? దేనికోసం ఈ దీక్ష? ఎవరి కోసం ఈ దీక్ష? చీకట్లో చిదంబరాన్ని తన పైన ఉన్న కేసులను మాఫీ చేసుకునే దానికా, లేకపోతే మరొక ద్రోహానికి మోసానికి పాల్పడడానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దీక్ష? ఇక్కడ సీమాంధ్రలో తెలుగు ప్రజలకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా న్యాయం అంటారు. ఆ న్యాయం ఏమిటో తెలుగు ప్రజలకు చెప్పకుండా ఢిల్లీలో పోయి దీక్ష చేయడం అనేది ఆయనకే చెల్లింది. తనకే స్పష్టత లేదు, ఆయన ఉద్యమం పట్ల తనకి స్పష్టత లేదే కాబట్టి ఢిల్లీలో పోయి దాక్కొని అక్కడ ఎవరికి చూపించాలని దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష వలన చంద్రబాబు నాయుడు గారి యొక్క ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా కనబడుతుంది. తెలుగు ప్రజలకు చేసిన మోసాన్ని ఆయన పదే 100 జన్మలు ఎత్తినా కూడా, క్షమాపణలు కోరినా కూడా తెలుగు జాతి క్షమించదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సోదరు.